హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే ఈ 2025 ఇయర్ ఏప్రిల్ 4th, 5th, 6th డేస్లో వీర్నపల్లి మండల్లో ఉన్న స్కూల్స్లో మన తెలంగాణ ప్రభుత్వం అలాగే విద్యాశాఖ ఈ ఇయర్ అన్ని స్కూల్స్లో స్కూల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నెంబర్స్ రాయమన్నది కదా. ఆ నెంబర్స్ రాసిన అన్నమాట దాదాపు అన్ని స్కూల్స్లో. ఇంతకుముందు చూసింది ఎంపీపీఎస్ ఒడ్డర కాలనీ కంచర్ల, ఇప్పుడు కనిపించేది యూపీఎస్ కంచర్ల. 4th రోజు స్కూల్ ఉంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను ఫస్ట్ చేసిన స్కూలు ఒడ్డర కాలనీ కంచర్ల, ఆ తర్వాత యూపీఎస్ కంచర్ల. ఒడ్డర కాలనీ కంచర్లోనే ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు నేను వర్క్ చేసేది కోనరాపేట మండల్ కదా. ఈ మండల్ నుంచి వెళ్ళి వీర్నపల్లి మండల్కి మా స్కూల్ నుంచి దగ్గర దారి వెళ్తే ఫస్ట్ వచ్చే స్కూలు ఒడ్డర కాలనీ కంచర్ల. సో అక్కడ స్టార్ట్ చేసిన అన్నమాట. అదైన తర్వాత యూపీఎస్ కంచర్ల. యాక్చువల్గా 317లో నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చినప్పుడు నా ఫస్ట్ పోస్ట్ ఇదే స్కూల్ అన్నమాట, యూపీఎస్ కంచర్ల. కానీ ఇక్కడ నేను ఎక్కువ రోజులు లేను, జస్ట్ ఒక 10 days ఏమో ఉన్నా. తర్వాత బావుసింగ్ తండాకి డిప్యూటేషన్లో వెళ్ళిన. అక్కడ ఉన్న సారు ఎడ్యుకేషన్ లీవ్లో వెళ్తే నేను అక్కడనే దాదాపు 2 years వర్క్ చేసిన. ఆ మధ్యలో డిప్యూటేషన్లో చాలా స్కూల్స్ పోయినా. కానీ ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ రాయడం కోసం నేను చూడని స్కూల్స్ కూడా చూసిన అన్నమాట. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యి బాగా కొడుతున్నాయి, కానీ అదే టైంలో ఇలా వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. 4th రోజు ఈవినింగ్ స్టార్ట్ చేసి 5th రోజు అలాగే 6th రోజు. 5th రోజు బాబు జగజ్జీవనరావు గారి జయంతి కదా, ఆ రోజు హాలిడే ఉండే. 6th రోజు సండే ఉండే. సో ఆ 2 full days. అట్లాగే 4th రోజు ఈవినింగ్ మ్యాక్సిమం స్కూల్స్ చేసిన. కొన్ని స్కూల్స్ మిగిలిపోతే తర్వాత వచ్చినప్పుడు చేసిన. ఒక 1-2 స్కూల్సే మిస్ అయినాయి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది ఇది అంబేద్కర్ కాలనీ, అంబేద్కర్ నగర్. ఇది వీర్నపల్లికి ఆనుకొనే ఉంటుంది. ఇక్కడ కూడా నేను మీరు చూసారు కదా, ఆ రోడ్ సైడ్ ఉన్న బ్లాక్స్కి స్కూల్ నేము అట్లా కొంచెం రాసిన. ఇప్పుడు కనిపించేది కిలోతండ, ఎంపీపీఎస్ కిలోతండ. నేను ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్ చేసిన స్కూల్కి. ఇదే వర్క్ అది. ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత వనపల్లికి అయినా. వనపల్లి కంటే ముందు శాంతినగర్లో వర్క్ చేసిన, శాంతినగర్ స్కూల్లో. ఇదే ఆ శాంతినగర్ స్కూల్ మనకు కనిపించేది స్క్రీన్ మీద. 4th రోజు 2 schools రాసిన తర్వాత యాక్చువల్గా పిఎస్ వీర్నపల్లిలో నైట్ స్టే చేద్దాం అనుకున్నా. కానీ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ తోటి స్కూల్కి దొరకలేదు. ఆ రోజు నైట్ ఆల్మోస్ట్పూర్ వెళ్ళిన మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఆ నైట్ అంతా మా అన్న నేను కొంచెం చిల్ అయినాం. ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫస్ట్ ఈ మండల్లో ఉన్న లాస్ట్ పాయింట్ అన్నమాట కిలోతండ. అది దాటితే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ చేసిన. ఆ తర్వాత శాంతినగర్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది, అంటే ఇంతకుముందు కనిపించింది పిఎస్ వనపల్లి. ఇది గర్జనపల్లి తండ. ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. ఇక్కడనే లంచ్ ఉండే, చపాతీస్ కర్రీ. ఇక్కడ లంచ్ చేసి ఇది అయిపోయిన తర్వాత గర్జనపల్లికి పోయినా. గర్జనపల్లిలో హై స్కూలు అలాగే పిఎస్ ఉంటుంది. రోడ్కి ఒక సైడు పిఎస్, ఇంకొక సైడు హై స్కూలు. ఇక్కడనైతే విపరీతమైన కోతులు. అసలు వర్క్ చేయనిస్తా లేవనుకున్నా, కానీ చేసిన. ఇది పిఎస్. ఈ లైన్ మొత్తం పిఎస్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. స్కూల్కి కాంపౌండ్ వాల్ ఉంది, కానీ మొత్తం లేదు. స్కూల్ మధ్యలో నుంచి రోడ్డు ఉంటుంది అన్నమాట. విలేజర్స్ రైతులు వెళ్ళడానికి ఇదే ఆ రోడ్డు. ఈ రోడ్డుకి అటు సైడు హై స్కూలు. కానీ ఆ చెట్లు గ్రీనరీ సూపర్ ఉంది. స్కూల్ గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఇదే ఆ మెయిన్ సెంటరు, గర్జనపల్లి సెంటర్. అక్కడ నుంచి వెళ్ళి అటు పైనకి వెళ్తే గర్జనపల్లి తండ, కిలోతండ, శాంతినగర్, వనపల్లి వెళ్ళొచ్చు. అటు పైనకి వెళ్తే మళ్ళీ కోనరాపేట మండలం వస్తుంది. ఇది హై స్కూల్ మెయిన్ గేటు. లోపల విశాలమైన గ్రౌండు, కిచెన్ షెడ్ ఉంది, అట్లాగే టాయిలెట్స్, చెట్లు. అక్కడ 2 లైన్లో క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్లో ఉన్న క్లాస్ రూమ్స్కి మొత్తం బ్లాక్ అయిపోయింది, మిడ్ డే మీల్స్ లోగో మెనూ అట్లా. ఈ బ్యాక్ సైడ్ ఉన్న రోకి అక్కడ ఆఫీస్ రూమ్ ఉంది. ఆఫీస్ రూమ్ పక్కన రాసిన అన్నమాట. ఈ లైన్లో ఇది లాస్ట్ విలేజ్ అనుకుంటా. ఇది దాటిన తర్వాత మళ్ళీ కోనరాపేట మండలి స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా
ఈ 2 days వర్క్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ నేను అనుకున్న ప్లాన్ మొత్తం సక్సెస్ అయింది. ఒక 2-3 స్కూల్సే మిస్ అయినాయి ఈ షెడ్యూల్లో. మన వీర్నపల్లి మండలంలో సిఆర్పి సార్ ఉంటాడు, మహేందర్ సార్. అతను చాలా బాగా కోఆపరేట్ చేసిండు అక్కడ ఉండడానికి కానీ, ఆ లగేజ్ పెట్టుకోవడానికి, అలాగే కొంచెం మనకి ఎంబడి తోడడానికి కూడా. 6th రోజు తను మధ్యాహ్నం వచ్చిండు యూపీఎస్ రంగంపేటలో రాస్తున్నప్పుడు. తర్వాత ఇద్దరం కలిసి ఎర్రగడ్డ దండ పోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చీకటి అయింది. ఈవెన్ ఆ వీడియో షూట్ చేయడానికి కూడా వీలు లేకుండే. అక్కడ నుంచి వెళ్ళిపోయినాయ్యా. ఇది గర్జంపల్లి హై స్కూల్. ఈ కనిపిస్తున్న రోడ్ అన్నమాట. అక్కడ నుంచి అలా వెళ్తే మళ్ళీ కోనరాపేట మండలికి కలుస్తుంది అది మరిమట్ల ఆ రూట్లో. ఇది లాల్ సింగ్ తండా. ఇది 6th రోజు ఫస్ట్ స్టార్ట్ చేసిన స్కూల్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ చేసిన. 5th రోజు నైటు మొత్తం వర్క్ చేసుకొని వచ్చి పిఎస్ వీర్నపల్లికి వచ్చిన. అక్కడ ఆ రోజు కీ దొరికింది. అట్లాగే మన సిఆర్పి సారు, హై స్కూల్లో పనిచేసే అటెండర్ శంకరయ్య ఫుడ్ ప్రిపేర్ చేశారు. కొంచెం టైంపాస్గా వాళ్ళతో నుండి ఆ తర్వాత హై స్కూల్ వీర్నపల్లి హై స్కూల్, అట్లాగే పిఎస్ వీర్నపల్లిలో ఆ రోజు రాసిన. ఆ తెల్లారి లాల్ సింగ్ తండాలు స్టార్ట్ చేసి ఆ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన. ఇది అడవి పదిర స్కూలు. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న బోర్డు అది నేనే రాసిన. ఈ మండల్ వర్క్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. ఇవి ఇక్కడ రాసిన టోల్-ఫ్రీ నెంబర్స్. ఇంతకుముందు కనిపించిన మెయిన్ గేట్కున్న ఆ బోర్డు కూడా నేనే రాసిన అనమాట. అప్పుడు మన ఊరు మనబడి ఆ స్కీమ్లో అప్పుడు కాంప్లెక్స్ హెచ్ఎం రవి సార్ ఉండే. ఆ సార్ చెప్తే వెళ్ళి రాసిన అనమాట. ఇది మన ఊరు మనబడిలో దీన్ని బాగా డెవలప్ చేసారు. అంటే ఈ మండల్లో మన ఊరు మనబడిలో మొత్తం వర్క్ జరిగింది ఇదే స్కూల్ అనమాట. దీనికి గ్రాండ్గా ఓపెనింగ్ కూడా చేసారు. వాటర్ ఫెసిలిటీ, కిచెన్ షెడ్, కలరింగ్ ఆల్మోస్ట్ అంతా అయింది. ఇది కూడా రోడ్కి ఆఫ్ ఉంటుంది స్కూల్. అంటే వన్ సైడ్ ఆఫ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఆ మధ్యలో 2 గేట్లు ఉంటాయి. అటు కొన్ని క్లాస్ రూమ్స్, ఇటు కొన్ని క్లాస్ రూమ్స్. ఇటు అయితే మెయిన్గా కిచెన్ షెడ్, టాయిలెట్స్, ఆఫీస్ రూమ్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ వర్క్ చేసినప్పుడు గుట్ట సైడు వైకుంఠ ధామానికి శిలాఫలకాన్ని కూడా రాసిన. ఇది ఎంపీవీపీఎస్ రంగంపేట. ఈ స్కూల్తోనే ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఈ మండలికి వచ్చిన కొత్తలో ఇదే స్కూల్లో స్వర్గీయ మంకురాజయ్య గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందన్నమాట. అది ఇదే. దీనికి నేను కలర్ వేసిన అన్నమాట, గోల్డ్ కలరు. ఈ స్టాచ్యూకి వెనుకనే అప్పుడు ఆఫీస్ రూమ్ ఉంటుండే రంగంపేటది. మంచి పెయింటింగ్తో బాగుంటుండే. మన ఊరు మనబడి ప్రోగ్రాంలో దీన్ని ఇక్కడ లేపేసారు క్లాస్ రూమ్ని. అప్పుడైతే స్కూల్ చాలా బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. మంచి పెయింటింగ్స్ తోటి, అట్లాగే సరస్వతి మాత గ్రౌండ్ కానీ. అప్పుడు మంచి ప్రోగ్రాం జరిగింది నేను ఈ మండలికి వచ్చిన కొత్తలో. ఆ ముందు రోజు దానికి పెయింటింగ్ వర్క్ చేసినాను అనమాట. ఆ తెల్లారి చాలా మంచి ప్రోగ్రాం చేశారు ఇక్కడ. ఆ సార్తో అనుబంధం ఉన్న చాలామంది వచ్చి సార్తో ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఆ సార్ గురించి నాకు తెలుసు, కానీ ఇక మొత్తం ఆ రోజు తెలిసిందన్నమాట సార్ ఒక గొప్పతనం అది. ఇతనే సిఆర్పి మహేందర్ సార్. ఇక్కడ ఆ రోజు ఇక్కడ నుండి ఈ మొత్తం నాతో ఉన్నాడు. ఇక్కడ రాసిన తర్వాత ఎర్రగడ్డ దండాకు పోయినాము, కానీ అప్పటికి కొంచెం లైట్ డిమ్ అయింది, ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. సో ఆ ఫుటేజ్ మిస్ అయింది. ఇది ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది పిఎస్ బౌసింగ్ తండా. నేను చెప్పిన కదా ఇక్కడ డిప్రెషన్ వెళ్ళినా అని చెప్పి. కానీ ఇక్కడ ఒక డిసప్పాయింటింగ్ మ్యాటర్ ఏంటంటే, మన ఊరు మనబడిలో ఒకవేళ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ప్రైమరీగా కలరింగ్ చేస్తే మంచి పెయింటింగ్ వర్క్ ఇద్దామని ఆలోచన ఉండే, కానీ వర్క్ జరగలేదు. కొంచెం పిల్లలు చదువుకోవడానికి కాన్సెప్ట్ రాసిన. ఇంతకుముందు మీరు స్క్రీన్ మీద చూసింది ఇది స్కూల్ ముంగట ఉన్న ప్లేసు. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నేను అప్పుడు స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసుకున్నది. నా ఫోన్లో ఇప్పటికీ అలాగే ఉంది. ఇది మంచి వర్షాకాలం అన్నమాట. పంట పొలాలు, అక్కడ ఆ గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది. ఇది పిఎస్ బంజర్ తండా. ఆ బౌసింగ్ తండా దాటిన తర్వాత వచ్చే స్కూల్ అన్నమాట. ఇక్కడ కూడా టోల్-ఫ్రీ నెంబర్స్ రాసిన. రాశిగుట్ట తండా, బౌసింగ్ తండా, బాబాయ్ చెరువు తండా, అట్లాగే బంజర్ తండా. ఈ స్కూల్స్ అన్నీ ఒక షెడ్యూల్లో రాసిన అన్నమాట. పిఎస్ వీర్నపల్లిలో వర్క్ చేస్తున్నప్పుడు రాశిగుట్ట తండాది ఫుటేజ్ మిస్ అయింది. అంటే ఆ వర్క్ చేసినప్పుడు నీ ఫోన్ తీసుకెళ్ళలేదు. మెయిన్గా ఈ వర్క్ ఇచ్చిన
వీర్నపల్లి మండల విద్యాధికారి తుమ్మ శ్రీనివాస్ సార్ గారికి many thanks. Thank you guys. Thanks for watching. See you in the next video. Bye.